రెడ్ కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంది. నేడు హైదరాబాద్ కు రానుంది కాళేశ్వరం విచారణ కమిటీ. విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇంజనీర్స్, ఉన్నతాధికారులను సైతం విచారించారు అధికారులు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులను ఈ వారంలో విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారికి నోటీసులు పంపేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎలక్షన్స్ జరిగే ముందు జరిగినటువంటి సిచ్యువేషన్స్, ఆ తర్వాత విచారణలు రావడము, అధికారులు అక్కడ ఏం జరిగింది ఏంటని చెప్పి పరిశీలించడం, దాదాపుగా తుద్దస్కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు ఈటెల రాజేందర్ని, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆనాటి హరీష్ రావుని కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు పై కమిషన్ విచారణ కొనసాగుతా ఉంది. మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కమిషన్ పిసి ఘోష్ ఆయన చాలా మంది అధికారులను, ఇటు ఇరిగేషన్ అధికారులను కావచ్చు, అప్పట్లో ఆర్థిక శాఖలో పనిచేసినటువంటి కొంతమందిని విచారించారు. ఇరిగేషన్ అధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాబట్టారు. పలు దఫాలుగా కమిషన్ అధికారులను అయితే విచారించిందని చెప్పాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అధికారులను అందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. కొంతమంది నుంచి అఫిడవిట్లు కూడా స్వీకరించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అసలు ఎవరు అనుమతి ఇచ్చారు, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు అన్నిటినీ కూలంకుషంగా కమిషన్ అయితే ఆధారాలు సేకరించింది. ఇక మరో స్టెప్ లో అంటే ఈ వారంలో కమిషన్ మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు నిన్న సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నటువంటి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఈ రోజు మరోసారి దీనికి సంబంధించి సమీక్ష చేయబోతున్నారు. సమీక్ష చేసి మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ చెల్లింపులకు సంబంధించి వాళ్ళను ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి అనుమతులు ఏంటి, ఏ సందర్భంలో ఎంత పేమెంట్ చేశారు, ఆ పేమెంట్ కి సంబంధించి కూడా ఆ కేబినెట్ అనుమతి ఉందా, లేకపోతే ఎవరి అనుమతితో పేమెంట్ చేశారు అన్న విషయాల్ని వాళ్ళ నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఇక వీళ్ళతో పాటుగా అప్పట్లో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వాంగ్మూలాన్ని కూడా కమిషన్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఒకవైపు ఇప్పటి వరకు కమిషన్ విచారించి చేసినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ప్రాథమిక నివేదికను వచ్చే నెలలో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా ఫర్దర్ గా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటుకు గల కారణాలు సంబంధించి కమిషన్ విచారణ చేస్తుంది. ఇక ఈ లోటుపాట్లకు సంబంధించి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫౌండేషన్ నుంచి ఆ తర్వాత ఆ కుంగుబాటు వరకు కూడా అన్ని అంశాలను పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలన్నిటి కూడా వచ్చే నెలలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు విచారణ చేసింది ఒక ఎత్తు అయితే, రానున్న రోజుల్లో కీలకమైనగా ఉన్నటువంటి ఈటెల కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఆ తర్వాత నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.